అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు ఆఫీస్ పరంగా, లేకపోతే వాళ్ళ పర్సనల్ థింగ్స్ కావచ్చు. ట్యాన్ ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. అలాగే చాలా మంది వైట్నింగ్ కోసం రకరకాల థింగ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆయుర్వేదిక్ పరంగా ఏమైనా చిట్కాలు ఉన్నాయా? చిట్కాలు కావచ్చు, చికిత్సలు కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, ఏవైనా సరే ఆయుర్వేదంలో 100% మంచి ఫలితాలు ఇస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దుష్పరిణామాలు లేకుండా ఉండేటువంటి వైద్య విధానాలు మనం ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాల సీనియర్ ప్రాక్టీషనర్గా చాలా కనుక్కున్నాం, రీసెర్చ్ చేసి చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ కానీ మంచి మంచి చికిత్సా విధానాలు కానీ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ షార్ట్ పీరియడ్. జనరల్గా ఏంటంటే ప్రజలకి ఆయుర్వేదం అంటే ఆలస్యంలే, ఇది ఎందుకులే, వేడి చేస్తేలే అని రకరకాలుగా ఏవో లోపల ఇంటెన్షన్స్ ఉండి దానివలన మీరు అన్నట్టు ఆయుర్వేదాన్ని పట్టించుకోవడం అనేసి టెంపరీగా తగ్గుద్ది, ఫాస్ట్గా తగ్గిపోద్దని ఏదో ట్యాబ్లెట్ వేసేసుకోవడం, ఏదో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో కూడా చాలా స్పీడ్గా పనిచేసేవి, చాలా అద్భుతంగా పనిచేసేవి, మనం అనుకున్నట్లు ఏది అనుకుంటే అది 100% రిజల్ట్స్ వచ్చేలాగా చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఇవాళ 10 TV ద్వారా మనం ప్రజలందరికీ తెలియపరచడం చాలా సంతోషకరమైన శుభసూచకంగా మనం భావించవచ్చు. ఇంత మంచి విషయాల్ని మనం షేర్ చేస్తున్నామంటే ప్రజలందరికీ కూడా ఈ కరోనా తర్వాత ఆయుర్వేదం గురించిన అవగాహన, కొంచెం ఆసక్తి, కొంచెం అదొకటే మంచి బెస్ట్ అనేది తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం మంచి మంచి విషయాలు తెలియపరచవచ్చు. అంటే మేడం, ఇందులో భాగంగా ఫస్ట్ ట్యాన్ రిమూవింగ్ కోసం ఆయుర్వేదంలో ఏమైనా మీరు అన్నట్టు క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే లేహ్యాలు కానివ్వండి ఉన్నాయా? అంటే ఇంట్లోనే చేసుకునేవి ముందు తెలుసుకుందాము. గృహ చికిత్సలు ఎవరింట్లో వాళ్ళకి దొరికేవి ఈజీ కాబట్టి అవి ముందు గైడ్ చేద్దాం. సో దానికి కావాల్సింది ఏంటంటే కొంచెం నాకు 4 గులాబీ పూలు, అంటే మామూలువి పాత రోజుల్లో ఉండేవి కదా, హైబ్రిడ్ కాకుండా నాటు గులాబీలు, దానితో పాటుగా కొంచెం తులసాకులు, కొంచెం తేనె, కొంచెం పుల్లటి పెరుగు, ఈ 4 కలిపేసి మిక్సీ వేసేస్తే చక్కగా పేస్ట్ లాగా తయారైపోతుంది, క్రీమ్ లాగా తయారైపోతుంది. సో మనం స్నానం చేసే ముందు ఫేస్ అంతా కానీ, చర్మం కానీ, మెడ, కమిలిపోయిన ప్రదేశాలు ఎక్కడుంటే, పాదాలు కూడా కొంతమందికి నల్లబడిపోయి డ్రైగా అయిపోయినటువంటి పాదాలు కూడా అప్లై చేసుకో. జస్ట్ 10 minutes అంతే ప్రోగ్రామ్. 10 minutes జస్ట్ అప్లై చేసేసుకుని కొంచెం రుద్దేసేసుకుంటే అది లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అవడంతో ట్యానింగ్లో మార్పు వచ్చేసి స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, చాలా మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే తులసి మాత అంటే ప్రశాంతతనిచ్చేది కదా. సో అది గులాబీ పూలు కూడా అంతే, తేనె కూడా అంతే, అన్నీ కూడా చాలా మంచివి, పెరుగు. సో అన్నీ మంచివి కాబట్టి అందులో ఏమి కెమికల్స్ లేవు, ఏమి సింథటిక్ లేవు కాబట్టి మన శరీరం కూడా చక్కగా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవ్రీబడి ఇంట్లో అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరికి ఇది పడకపోవడం అనేది ఉండదు. కొంతమంది పసుపు ఎలర్జీ కాబట్టి పసుపు గురించి ఏం చెప్పట్లేదు నేను. సో పసుపు కూడా మంచిది కానీ అందరికీ పడదు, వాళ్ళు ఏదైనా అయితే కంగారు పడతారు. అందుకని ఇవి సేఫ్గా ఉండేవి ఇవి 4 మంచి ఇంగ్రీడియంట్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే మంచినీళ్ళు కొంచెం ఎక్కువ తాగాలమ్మా. సమ్మర్లో ఎలా అయినా వేడి ఎక్కువ ఉంటుంది, మంచినీళ్ళు మనం ఎన్ని తాగినా ఆ దాహం తీరదు కాబట్టి ఎక్కువ తాగాలి. ఇంకా న్యాచురల్గా దొరికేవి ఈ సీజన్లో ఏంటంటే ముంజులని, చెరుకు రసం అని, కొబ్బరి నీళ్ళని, ఇవన్నీ మార్కెట్లో ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతున్నాయి. ఒక్కరిని టెంప్ట్ అయ్యి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కోవడం అనేది కాకుండా ఇలా ఏమున్నాయని ఆలోచించుకోవాలి. ఇంకా నాలాంటి కొంచెం చాదస్తంగా అన్నీ పాటించే వాళ్ళు ఏంటంటే మజ్జిగ పాలల్లో కొంచెం మెంతులు వేసేసి, రాత్రిపూట 1 స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టేసుకుని ఆ పాలను తోడుపెట్టేస్తే దాన్ని మజ్జిగ చేసుకుని ఒక బాటిల్ నిండా దగ్గర ఉంచుకుంటే, ఇంట్లో ఒక 1/2 బాటిల్, ఇక్కడ మనతో పాటు ఒక బాటిల్ పెట్టుకుంటే కనుక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఇంకా బయటకు టెంప్ట్ అవ్వకుండా మజ్జిగ తాగేస్తే సరిపోతుంది. అంటే మేడం, ప్రజలకి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే కావాలి. సో మీరు చెప్పినట్టు యూజ్ చేస్తే ఎన్ని రోజులకి మనం రిజల్ట్ అనేది స్టార్ట్గా చూడొచ్చు? అంటే ఇవన్నీ కూడా మంచివి, హెల్త్కి మంచిది, డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది, శరీరానికి మంచిది, అందానికి మంచిది, చాలా చాలా ఉపయోగం. సో అదేంటంటే ఒక వారం రోజుల్లో మనం అనుకున్నట్లుగా మంచి మార్పు అనేది వస్తుంది. ఇంకా మీరు అన్నట్లుగా ఇన్స్టెంట్గా ఇంకా బాగా తొందరగా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కానీ, ట్యానింగ్ ఎఫెక్ట్ కానీ మనకి లేకుండా ఉండాలంటే కనుక ఇలా ఆయుర్వేదిక్ క్రీమ్స్ ఉంటాయమ్మా. ఇవి మా ఓన్ రీసెర్చ్ ప్రోడక్ట్ అనమాట. ఇది అప్లై చేసుకుంటే మీకు మర్నాటికి ట్యానింగ్లో మార్పు కానీ, స్కిన్ సాఫ్ట్నెస్ కానీ, కలర్ ఇంప్రూవ్మెంట్, ఈవెన్ వైట్నింగ్ మీరు అడిగారు కదా, వైట్నింగ్ కూడా ఈ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో జస్ట్ ప్యూర్గా ఘీ బేస్డ్గా దానిలో కొన్ని రకాల కస్తూరి, ఇవన్నీ మంచి కాశ్మీర్ పువ్వులు, ఇలాంటి పువ్వులు ఉంటాయి, కుంకుమ పువ్వు, ఇలాంటివన్నీ వేస్తే చేసిన చాలా బాగా పనిచేస్తుంది.
సో దీన్ని నైట్ టైము మార్నింగ్ టైము అప్లై చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయినా ఏమి జిడ్డు అలా ఏమి ఉండదు, వెంటనే అబ్జార్బ్ అయిపోద్ది స్కిన్కి. ఇది రాసుకుని వెళ్ళిపోతే చేతులకు అది రాసుకుంటే ట్యానింగ్ కూడా ఏర్పడకుండా బాగా పనిచేస్తాయి. సో మనకి యువతకి ఏంటంటే ఇన్స్టెంట్గా రావాలి, ఫాస్ట్ రిజల్ట్స్ రావాలి, బెస్ట్గా ఉండాలి. కాబట్టి ఇలాంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఇది ఉపయోగం ఉంటుంది, నమ్మకం కూడా బాగా పెరుగుతుంది. ఇది ఉంది కదా, ఇంకా దీనివల్ల ఇంకేమన్నా దీంతోపాటు ఇంకేమన్నా ఉన్నాయా ప్రోడక్ట్స్ అని ఆలోచిస్తారు. అంటే మేడం అది తీసుకోవాలంటే ఆడియన్స్కి ఏమైనా చెప్తారా, ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? అంటే జనరల్గా మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, కాంటాక్ట్ చేస్తే Okay. మనం వాళ్ళు కొరియర్ చేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. ఎన్ని డేస్ యూజ్ చేయాల్సి ఉంటుంది మేడం రిజల్ట్? అంటే ఒక రోజుకే చూసేయచ్చా? రోజు వాడుకోవచ్చమ్మా, ఎక్కువ కూడా పట్టదు. కొంచెం అప్లై చేసుకుంటేనే మనకి అది స్కిన్కి సరిపోతుంది. చేతులకి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా. జనరల్గా ఫేస్కి నెక్కి అయితే ఎక్కువ అక్కర్లేదు, కంటిన్యూగా వాడుకోవడం. మనం ఎలా అయితే బయటకు వెళ్ళేటప్పుడు క్రీమ్స్ రాస్తుంటాం కదా, అవన్నీ వాడకుండా సన్ స్క్రీన్ లోషన్ అని ఇంకోటి ఏవో రకరకాల వాడుతూ ఉంటారు. అవన్నీ కెమికల్ బేస్డ్ సింథటిక్ ప్రోడక్ట్స్. అందుకనే మీరు చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లో ఇవన్నీ మనకన్నా ముందు ఎప్పటి నుంచో వాడేసేసారు. ఇవన్నీ వైట్నింగ్ క్రీమ్స్ కానీ, లేకపోతే ఇంకా ట్యానింగ్ అని రకరకాలవన్నీ ఉంటాయి కదా, సన్ స్క్రీన్ లోషన్స్ అని. వాళ్ళందరికీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్కిన్ ఎలర్జీస్ రావడం, ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అంటే కెమికల్స్ వలన మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చెప్పలేం. కొంతమందికి జస్ట్ ఎలర్జీ రావచ్చు, కొంతమంది దురద రావచ్చు, కొంతమంది మచ్చలు ఏర్పడవచ్చు, కొంతమందికి లాంగ్ టైంలో క్యాన్సర్ లాంటివి కూడా వస్తున్నాయి అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. సో అందుచేత అలాంటివన్నీ అవాయిడ్ చేసి నేను చెప్పినట్టుగా ఇంట్లో గృహ చికిత్స అనేది బెస్ట్ అనమాట. తులసాకులు, గులాబీ రేకులు అవన్నీ, వాటికి టైము, ఓపిక అవన్నీ వాడడం కష్టం. బాత్రూంలో 10 నిమిషాలు కూర్చోవాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి అలాగే సేమ్ న్యాచురల్గా తయారైన 100% న్యాచురల్ ప్రోడక్ట్. సో అందులో ఏమీ డౌట్ లేదు. ఏదైనా మంచి చేసేది మనం చేయాలి, కానీ దానివల్ల మన వల్ల ఎవరికి చెడు జరగకూడదు అనేది నా మెయిన్ ప్రిన్సిపల్ చిన్నప్పటి నుంచి. సో అందుచేత ప్యూర్గా ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో ఇలాంటివన్నీ సమస్యలన్నీ చూసి యువతకి ముఖ్యంగా ఉపయోగపడేలాగా మంచి ఫార్ములేషన్. అంటే మేడం మీరు చెప్పిన ఈ క్రీమ్ ని యూజ్ చేస్తే రిజల్ట్స్ వస్తుందని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చా, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ? ఇది పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుందమ్మా. పిల్లలకు కూడా మనం బేబీ క్రీమ్స్ అని వాడతాం కదా, సో బేబీ క్రీమ్స్ కూడా సింథటిక్గా తయారైనవి, అవన్నీ కూడా ఏమీ సేఫ్ కాదు. ఇది మాత్రం 100% పిల్లలకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అసలు పడకపోవడం అనేది ఉండదన్నమాట. ఎవరికైనా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా వాడుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ క్రీమ్గా ఉంటుంది, వైట్నింగ్ క్రీమ్గా యాక్ట్ చేస్తుంది. సో మెయిన్గా ఇది వైటనింగ్ క్రీమ్ అండ్ ట్యానింగ్ క్రీమ్ కాబట్టి అందరూ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ అని, డ్రై స్కిన్ అని అవి ఏమి ఉండవు, అవి ఏమి లేకుండా సాఫ్ట్గా అందరూ కూడా వాడుకోవచ్చు. రైట్ మేడం.